హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. యాక్చువల్లీ నిఫ్టీ ఆల్మోస్ట్ 26,277 నుంచి కంటిన్యూస్గా పడుతూ వస్తున్నది అండ్ అది ఎక్కడి వరకు పడిందంటే ఈరోజు 23,350 వరకు ఆల్మోస్ట్ లో టచ్ అయింది. 23,350 ఇస్ ఎగ్జాక్ట్లీ లో, అంటే నియర్లీ అరౌండ్ 2,900 to 3,000 పాయింట్స్ వరకు పడింది. ఆల్మోస్ట్ అంటే 11% పడింది అనుకోండి పైనుంచి. ఇంత రిట్రేస్మెంట్ సరిపోతుందా, ఇప్పుడు బౌన్స్ అయ్యే అవకాశం ఉందా ఫర్ నిఫ్టీకి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్మోస్ట్ పడింది, చాలాసార్లు బౌన్స్ అయ్యేదాన్ని ట్రై చేస్తున్నది. బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు పడేదానికే ఇష్టపడటం లేదు, ఇట్ ఈస్ ట్రైయింగ్ టు బౌన్స్ బ్యాక్. అది ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అది పడకుండా బౌన్స్ బ్యాక్ అయ్యేదాన్ని ట్రై చేస్తున్నాయి, కానీ నిఫ్టీ సెన్సెక్స్ మాత్రమే కంటిన్యూస్గా పడుతూ వస్తున్నాయి. సో రేపటి నుంచి ఏమైనా మార్కెట్లో కొంచెం బెటర్మెంట్ జరుగుతుందా, కొంచెం అప్ సైడ్ వెళ్ళేదానికి నిఫ్టీ కూడా ట్రై చేస్తుందా, నిఫ్టీ సెన్సెక్స్ ఈ రెండు అప్ సైడ్కి వెళ్ళేదానికి ట్రై చేస్తాయా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం. సెన్సెక్స్ -240 పాయింట్స్ డౌన్ అయింది, డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ -78 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. అది ఒక స్టేజ్లో 170 పాయింట్స్ వరకు డౌన్ ఉండింది, 170-180 పాయింట్స్ డౌన్ ఉండింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి రికవర్ అయ్యి వచ్చింది. నేను ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ మీకు పోస్ట్ చేశాను, 23,378 ఇస్ ద లెవెల్, అది వాచ్ చేయండి అని చెప్పని. అక్కడి వరకు వెళ్ళి ఒక 30 పాయింట్ కిందకి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయింది. రేపేమైనా మళ్ళీ 23,378 వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు ఇంత పడ్డా బ్యాంక్ నిఫ్టీ చూడండి 183 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, 50,363 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అంటే ఫిన్ నిఫ్టీ టీసీఆర్ ఇస్ 24218 దాని టీసీఆర్. మీరు వాచ్ చేయాల్సిన అప్ సైడ్ లెవెల్ 23295 వాచ్ చేయాలి అప్ సైడ్, డౌన్ సైడ్ ఇస్ 22859 లెవెల్స్ వాచ్ చేయాలి. 23295 కన్నా కానీ పైన కానంటే అప్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అంటే 23,500 కూడా వెళ్ళచ్చు అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు నిఫ్టీ లెవెల్స్ ఆల్రెడీ వాచ్ చేస్తుంది. రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా మళ్ళీ కిందకి వెళ్ళాల్సి వచ్చినా 23,375 బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. దాని పైన కానీ ఉంటే మాత్రం మళ్ళీ స్విఫ్ట్గా బౌన్స్ అంటే క్విక్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 50,441 అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఇది చెక్ చేసుకోండి. ఈరోజు స్టాక్స్ బాగా డౌన్ కిందకి లాగినవి ఇన్ఫీ, టీసీఎస్, రిలయన్స్, భారతి, ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీని కిందకి లాగితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, కోటక్ బ్యాంక్ ఇవి పైకి పుల్ చేసాయి. ఇవి మీకు ఆల్రెడీ నేను చెప్తూ వస్తున్నాను. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి 1000 కన్నా కిందకి వెళ్ళాలి అని చెప్పని ఈరోజు ఆల్మోస్ట్ 1000 దగ్గర వరకు వెళ్ళింది. అది రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుని అది స్టాక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. మీకు 23,605 దగ్గర ఓపెన్ అయింది. మీకు నేను చెప్పిన లెవెల్ 23,661 కానీ దాటకపోతే అది కిందకే వస్తుందని చెప్పాను. అది ఓపెన్ అవ్వగానే చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేసింది. 23,527, 23,473 నుంచి అది కూడా బ్రేక్ అయ్యి మీకు 23,350 వరకు వెళ్ళి అక్కడి నుంచి 23,473 దగ్గరకు వచ్చి ఆగింది. అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ 12:30 తర్వాత నుంచి మొమెంటే లేదు. ఈరోజు నిఫ్టీలో ఫ్లాట్ ఆల్మోస్ట్ అంటే 23,473 దగ్గర అది త్రూఅవుట్ ద డే ఆల్మోస్ట్ 12:30 తర్వాత నుంచి నియర్లీ 3 అవర్స్ వరకు అక్కడే మెయింటైన్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ మీరు కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మీకు చూడండి ఓపెన్ అయింది 50,312 దగ్గర ఓపెన్ అయింది, 50,445 దగ్గర వరకు వెళ్ళింది. నేను మీకు 50,441 లెవెల్ చెప్పాను. అక్కడ వరకు వెళ్ళే దాటలేక మళ్ళీ కిందకు వచ్చి 50,363 దగ్గర క్లోజ్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే మార్నింగ్ ఒకసారి ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత డౌన్ ఫస్ట్ లెవెల్ వరకు వెళ్ళింది, 50,146 వరకు వెళ్ళింది, 50,074 వరకు లో టచ్ అయ్యి అక్కడి నుంచి పైకి వచ్చింది. త్రూఅవుట్ ద డే ఓపెన్ దగ్గరే ఉంది. మీకు ఈ బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ 10 తర్వాత నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు నో మూమెంట్, ±50 పాయింట్స్ ఆర్ 70 పాయింట్స్ రేంజ్లో తిరిగింది అది బ్యాంక్ నిఫ్టీ. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి పెద్ద మనీ వచ్చి ఉండదు, కొంచెం మార్నింగ్ ఓన్లీ పుట్ ఆప్షన్లోనే వచ్చి ఉంటుంది. అదర్వైజ్ ఎక్కువ మనీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను దీంట్లో. ఎందుకంటే 1 or 2 times మినిమం స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ ఉంటాయి, అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మీ ట్రేడ్స్ మీరు చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. తర్వాత మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. మీకు అందరికీ తెలిసిందే రోజు నేను ఈ స్టాక్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కానీ మీ దగ్గర ఉంటే మీకు మార్కెట్ మీద ఫుల్ ఐడియా వస్తుంది, కమాండ్ వస్తుంది అని చెప్పని మీకు చెప్తూ వస్తున్నాను. ఫస్ట్ నిఫ్టీ పైన బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, ఈ రెండు మీకు అంటే ఇంట్రాడే లెవెల్స్తో పనిచేస్తూ ఉంటాయి సిగ్నల్స్. ఇక్కడ మార్చి చూడండి మీకు అది డౌన్ ట్రెండ్లోనే ఉంది. 11,120 నుంచి ఫర్దర్ కిందకి వెళ్తున్నది. 11,022 అనేది 11,093 దగ్గర ఉంది.
ఎల్ఎన్టీ మీకు అప్లో ఉంది, రిలయన్స్ డౌన్లో ఉంది. ఇది 1260 దగ్గరే ఉంది. రేపు 1260 పైన కానీ ఓపెన్ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. భారతీ ఎయిర్టెల్ అది డౌన్లో ఉంది. అది ఈ రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ ఈ రెండు కంటిన్యూస్గా పడుతూ వస్తున్నాయి. సో ఇది రేపటి నుంచి ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతాయో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే అవన్నీ కరెక్ట్గా బౌన్స్ అయ్యే లెవెల్ దగ్గరే ఉన్నాయి అవి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫీ ఇది మీకు 1811 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఇదే బాగా పడింది. దీనివల్ల నిఫ్టీ బాగా కిందకి వెళ్ళింది, దీనివల్ల టీసీఎస్ వల్ల ఈ రెండింటి వల్ల బాగా కిందకి వెళ్ళింది. ఇవి ఆల్మోస్ట్ 3% కిందకి వెళ్ళింది ఏది ఇన్ఫీ, అండ్ టీసీఎస్ కూడా ఆల్మోస్ట్ 3% డౌన్కి వెళ్ళింది. కాబట్టి ఈరోజు నిఫ్టీ బాగా డౌన్ అయింది. అదర్వైజ్ రిలయన్స్ ఓన్లీ 6 రూపీస్ డౌన్ అయింది. మిగతా వీటి వల్ల బాగా కిందకి వెళ్ళిపోయింది. ఈ రెండింటి వల్ల ఇట్ హాస్ ఫాలన్ వెరీ బ్యాడ్లీ. తర్వాత మీరు రైట్ సైడ్ కానీ చూసుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీ, ఎస్బీఐ అది 1.5% అప్ ఉంది, 1.2% అప్ ఉంది. కోటక్ బ్యాంక్ కూడా అప్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్నింగ్ నుంచి అప్ ఉంది. దానివల్ల బ్యాంక్ నిఫ్టీ అసలు పడకుండా ఆగింది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అయితే పడలేదు. ఎస్పెషల్లీ నిఫ్టీని కూడా కొద్దిగా గొప్ప కాపాడింది ఇవే ఇచ్చేసాయి. ఎందుకంటే మార్నింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అప్ ఉంది, అంటే 1262 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కిందకు వచ్చింది. అది -3.5 దగ్గర ఉంది. రేపు ఇది కానీ బౌన్స్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ అది ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు 1000 బ్రేక్ అవుతుందని. 1000 దగ్గర 1000 లో టచ్ అయ్యి 1004 దగ్గర క్లోజ్ అయింది. రేపు బ్రేక్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. బ్రేక్ కానీ 990 వరకు కానీ వెళ్తే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందేమో చెక్ చేసుకోండి. ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఇది 1126 దగ్గర -14 పాయింట్స్ జోన్లో క్లోజ్ అయింది. ఇది కూడా బౌన్స్ అయ్యే లెవెల్ దగ్గరే ఉంది. 1127 చూడండి దీని లెవెల్ అక్కడ ఉంది. రేపు ఏమైనా బౌన్స్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను, నిఫ్టీకి మీరు వాచ్ చేయాల్సింది 23378 అది వాచ్ చేయండి. అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడి వరకు వస్తుందంటే 23661 అక్కడి వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా కానీ క్రాస్ అయితే మీకు కొంచెం అప్ ట్రెండ్ మొదలయ్యేది 24,000 వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది చెక్ చేసుకోండి. సో మెయిన్ వాచ్ చేయాల్సిన లెవెల్ 23378. అది కానీ బ్రేక్ అయిందంటే 23261. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. 23261 కూడా కానీ బ్రేక్ అయిందంటే ఫర్దర్ కిందకి వెళ్తుంది. చాలా మటుకు 23261 బ్రేక్ కాకుండా అక్కడి నుంచి మినిమం బౌన్స్ అయితే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెక్ చేసుకుందాం. మనం ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఈ లైవ్ బై సెల్ సిగ్నల్స్ వల్ల యూసేజెస్ నేను రోజు చెప్తూ వస్తుంటాను. మీకు మార్కెట్ అప్ ఉంటే మీకు కాల్ ఆప్షన్స్ ఫస్ట్ లిస్ట్లో వస్తాయి, మార్కెట్ డౌన్ ఉంటే మీకు పుట్ ఆప్షన్స్ లిస్ట్లో వస్తాయి. సో వీటిని ఈ ఆప్షన్స్ని చూసి మీరు డైరెక్ట్గా డిసైడ్ అయిపోవచ్చు అది మార్కెట్ అప్ ఉందా డౌన్ ఉందా అని డైరెక్ట్గా వీటిని చూసుకొని మీరు డిసైడ్ అయిపోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మన లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీకు మా టూల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.